హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు కోసము 200 గ్రాముల కందిపప్పుని నానబెట్టాలి 1 గంట. తర్వాత ఒక పచ్చి మామిడికాయ ముక్కలు వేసి కుక్కర్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత ఒక కడాయిలోకి తీసుకోవాలి. తర్వాత పోపు దినుసులు అన్నీ ఇంకొక కడాయిలో వేయించి అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఇందులో వేసి సరిపడినంత కల్లుప్పు కారం వేసి ఉప్పు కారం సరి చూసుకొని డిష్ అవుట్ చేయాలి. ఈ పప్పు మామిడికాయ ఏ సీజన్లో అయినా బాగుంటుంది. మా రైతు బజార్ రానతను ఈ సీజన్లో కూడా బంగినపల్లి ఇది బిగినర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేశాను. కుక్కర్లో పప్పు ఉడికించిన బిట్ స్కిప్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. మనము ఇందాక చేసిన మామిడికాయ పప్పులోంచి 2 గరిటెల మామిడికాయ పప్పు తీసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి 1 స్పూన్ రసం పొడి వేసి కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే మామిడికాయ చారు రెడీ అవుతుంది. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము ఇందాక చేసుకున్న మామిడికాయ చారు ఇడ్లీల మీదకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా స్పెషల్గా మనం సాంబార్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బిగినర్స్కి, మార్నింగ్ హడావిడిగా వెళ్ళే జాబ్ హోల్డర్స్కి చాలా బాగుంటుంది.